స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనీ లెండింగ్ లైసెన్స్ అంటే ఏంటిది, పాన్ బ్రోకర్ లైసెన్స్ అంటే ఏంటిది, ఇది ఎవరు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి మనీ లెండింగ్ లైసెన్స్ వచ్చేసి ఎన్బిఎఫ్సి ప్రైవేట్ కంపెనీ ఫైనాన్స్ నడిపేవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి మైక్రో ఫైనాన్స్ కంపెనీ నడిపేవారు, స్టార్టప్ ఫైనాన్స్ కంపెనీ, చిట్ ఫండ్ కంపెనీ రన్ చేసేవారు, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేసేవారు ఈ మనీ లెండింగ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ మనీ లెండింగ్ లైసెన్స్ వచ్చేసి మనకి మినిమం కంపల్సరీ వాళ్ళకి 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే మీ మనీ లెండింగ్ లైసెన్స్ అప్లై చేయడానికి అర్హత ఉంటుంది. ఎవరైతే మనీ లెండింగ్ లైసెన్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళపైన ఎటువంటి క్రిమినల్ రికార్డ్ అనేది ఉండకూడదు. మరియు ఎవరైతే మనీ లెండింగ్ లైసెన్స్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు రీఅప్లై కోసము కంపల్సరీ 6 months గ్యాప్ ఉండాలి. 6 months గ్యాప్ అయిన తర్వాత వాళ్ళు రీఅప్లై చేసుకోవాలి. మనం మనీ లెండింగ్ లైసెన్స్ అప్లికేషన్ అయిన తర్వాత ఆఫ్టర్ ద వెరిఫికేషన్ తర్వాతనే మనకి ఈ మనీ లెండింగ్ లైసెన్స్ అప్రూవల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాన్ బ్రోకర్ లైసెన్స్ గురించి మనం చెప్పుకుంటే, ఎవరైతే గోల్డ్ తాకట్టు పెట్టుకొని వడ్డీ వ్యాపారం చేస్తారు వాళ్ళు కంపల్సరీ ఈ పాన్ బ్రోకర్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఈ పాన్ బ్రోకర్ లైసెన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ ఏజెంట్ లాగా ఎవరైతే గోల్డ్ తాకట్టు పెట్టుకొని అమౌంట్ అనేది ఇస్తారో వాళ్ళు ఏజెంట్ వైజ్గా ఆయన ఫైనాన్షియల్గా రిస్క్ అనేది ఫేస్ చేయదనుకుంటే వాళ్ళు వచ్చేసి పాన్ బ్రోకర్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పాన్ బ్రోకర్ లైసెన్స్కి, ఈ మనీ లెండింగ్ లైసెన్స్కి డాక్యుమెంట్స్ వచ్చేసి నార్మల్గా వాళ్ళ ప్యాను, ఆధారు, కరెంట్ బిల్లు, బిజినెస్ ప్లేస్ సంబంధించిన అటిస్టేషను, వాళ్ళ అడ్రస్సు, రెంటల్ అగ్రిమెంటు ఈ ఆధారం చేసేసి మనం ఈ మనీ లెండింగ్ లైసెన్సు నెక్స్ట్ వచ్చి ఈ పాన్ బ్రోకర్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. ఈ పాన్ బ్రోకర్ లైసెన్స్ కానీ ఈ మనీ లెండింగ్ లైసెన్స్ కానీ మనకి ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా సపరేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనము ఆల్ ఓవర్ తెలంగాణ ఈ పాన్ బ్రోకర్ లైసెన్సు అండ్ ఈ మనీ లెండింగ్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్లో ఉందండి, ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉంది, అండ్ కర్ణాటక బెంగళూరులో ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి చెన్నై అన్నానార్లో ఉందండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు మనీ లెండింగ్ లైసెన్స్ కానీ పాన్ బ్రోకర్ లైసెన్స్ కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింది ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా యూజ్ మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నాం కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోని అందరూ తొందరగా ఇచ్చేద్దండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.